హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా అజ్జిగానికి నాకు అయితే వీడు ఎప్పటికి గెలుతా అని చెప్పి అనడం జరిగింది. లాస్ట్ అయితే తిండి పోటీ ఏం తిన్నారా మనం? మటన్ బిర్యానీ తిన్నాం. మటన్ బిర్యానీలో వీడు ఓడిపోవడం జరిగింది. అయితే దిగ్భ్రాంతికి ఏంటండు ఇక నేను ఇక్కడికి వచ్చిన వల్ల కూడా తిండిపోటీ అంటే ఇప్పుడు పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అది కూడా చాలా తేడాతో ఓడిపోయినా, అందుకని ఈసారి కొంచెం లాక్ వద్దామని ట్రై చేస్తాం. పొద్దున్నే పూరి చేసిళ్ళు, పొద్దున్నే అన్నం వండిలు అన్ని చేసిళ్ళు. కాకపోతే పొద్దున్నే అంటే 12 అవుతుంది. అంటే నువ్వు ఆయిల్ ఫుడ్ తినవో అని చెప్పేసి అన్నం కూడా ప్రిపేర్ చేసాం అనమాట. బావకు ఇష్టమైన పప్పు దాల్చా, పూరి, బొబ్బరి గారెలు, అన్నం అనమాట. ఇంకా ఇద్దరికి ఇట్లా సేమ్ సర్వ్ చేసినాము జోకినట్టుగా. ఇట్లా ప్లేట్ సర్వ్ చేసి తీసుకొచ్చేసరికి ఇట్లా తిండి పోటీ అని అనుకున్నారు వీళ్ళిద్దరు. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. ఓకే, 1 స్టార్ట్. అప్పుడే స్టార్ట్ చేద్దారా? ఓకేనా. నీళ్ళు తక్కువ తాగాలి. ఆల్రెడీ తాగి ఉన్నాయి, మరి ఇన్ని తాగి ఉన్నాయి ఆల్రెడీ. మరి ఇది లెక్క ఉంటుందిగా అంటే అవన్నీ అయిపోకూడదు అంటే అద్దు, నీళ్ళు తక్కువ తాగాలి అంతే. ఓకేనా. పైన పెట్టుకో బావ, మరి టైం వేస్ట్ అవుతుంది. ఏం కాదు, ఇద్దరికి ఆగదక్క, ఏం కాదు. కింద నేను గిట్ సైడ్ పెట్టుకుంటా. అదే అటు సైడ్ ఉంటే కొంచెం లేట్ అయితే నేను చూసిన వాడు ఇటు సైడ్ పెట్టుకుంటాడు వాళ్ళ. నువ్వు కాబట్టి 1 2 3 నువ్వు తగ్గడా తినకు, పిచ్చి పిచ్చి గొంతులు నేనే పిచ్చి పిచ్చి ఎత్తున్నట. గొంతులు ఇప్పుతుంది దోశ. ఓకేనా. దోశ అంటారా? పూరి. జాగ్రత్త, అరే జల్లు ఉంటుంది. 1 పప్పు అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. పూరీలు అయిపోవాలి, పప్పు అయిపోవాలి, ఇది అయిపోవాలి. 1 2 3 స్టార్ట్. వాటర్ లేకుండా కష్టం అనిపిస్తుంది. వాటర్ లేకుండా అన్నాడు. పప్పు ఇంకా కావాలా బావా? అవునా, వాటర్ తాగకపోతే బెస్టా? బెస్ట్ అదిగదేమో. వాటర్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇక బావా ఇది రైస్ ఉంది. అజ్జు రైస్ ఫినిష్ చేసిండు. ఏం చేయాలి? తినాలి. రైస్ ఉంది ఇంకా. వాటర్ అండి. బాగా ఇంకొకటే ఉంది. అయిపోయింది బాబా. తిను. ఎట్లా కారున్నది అయిపోయింది. అజ్జువిన్ వాటర్ అస్సలే తాగలేదా? చేసిండు కొంచెం నాన్న. ఇంకో బావ నువ్వు లాస్ట్ లో కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఏమో నా సబ్బు స్లో ఏంటి బండి. నేను ఆస్వాదించుకుంటూ తిన్నా. అవును, కొంచెం సపరించుకుంటూ తిన్నా. ఎట్లయినా మస్తు ముద్దుగా సూపర్. నేను చెప్పుకుంటూ తిన్నా. వీడు అసలు ఏమని అన్నాడా? మాట్లాడి నాకు ఇంత కూడా రూల్ ఏం కాదు కదా బాబు, ఇష్టం. తింటే తినొచ్చు, లేకపోతే లేదు. మాట్లాడితే మాట్లాడచ్చు, లేకపోతే లేదు. మాట్లాడాలి, చెప్పాలి. నేను అన్ని చెప్పుకుంటున్నా, మంచిగా ఉన్నా. వీడు ఏం చెప్పలే, అందుకనే వీడు గెలిచిండు. దాని ఏం లేదు. నేనైతే నువ్వే గెలుస్తావు అనుకున్నా, కాకపోతే అజ్జు గెలిచిండు. అజ్జు విన్నర్. బాగున్నా. స్టార్టింగ్ పూరి
పూరీలు నేనే ఫస్ట్ తింటా అనుకున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి విన్ అయినా కదా. ఈసారి నేనే ఫాస్ట్ తింటా అనుకున్నాను, బాగానే ఫస్ట్. ఈసారి నాకు పూరీలు నచ్చినాయి, పూరీలు ఎట్టుంటాయి అనుకున్నా, పూరీలు నచ్చినాయి. ఈ పప్పు అంటే పానం, ఈ పప్పు నచ్చింది. ఇది ముద్దగారెలు కూడా మస్తు సూపర్ ఉన్నాయి, ఇట్లా మంచిగా ఉన్నాయి. నేను అన్నిటికన్నా పూరి బాగా ఇబ్బంది అయింది వెళ్ళడానికి. అన్నం ఎట్లయినా ఈజీగానే వెళ్ళిపోయింది. గారెలు కూడా ఎంత టైం పడుతుంది అనుకున్నాం కానీ ఈజీగా అయిపోయింది. గారెలు ఎట్లా ఇట్లా కరకర మంచిగా స్మూత్ గా మస్తు అనిపించినాయి, అసలు మంచిగా అనిపించినాయి గారెలు అయితే, చాలా మంచిగా అనిపించింది. ఇక ఓడిపోవడం ఒక దురదృష్టకరం అనుకొని ఈ మధ్య బాగా ఓడిపోతున్నావు ఇక్కడనే ఒక్కదానికి వేసి ఈ మధ్యన బాగా ఓడిపోతున్నావట. మొన్న ఓడిపోయినా అని వీడే అబ్బా నేను ఓడిపోయినా మొన్ననే అని అన్నాడు, అనే ఇది పెట్టింది. మళ్ళీ ఈ మధ్యన బాగా ఓడిపోతానమాట, ఒక్కటే ఏదో ఒకటి గెలిచి కథ ఈ మధ్యన అంటాడు మొత్తమే. ఇక్కడనే మళ్ళీ ఆల్మోస్ట్ గెలిచిపోతా ఖచ్చితంగా. మళ్ళీ ఈ రోజే అంటే నెక్స్ట్ తిండి పోటీలు వస్తుంది, తప్పకుండా చూడండి. లేదు నేను నిన్ను విన్ చేపియ్యను. వాడు చేయలేడట, నేను ఎట్లా విన్ కావాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే పోనీ ఒకసారి ఛాన్స్ ఇద్దామనే ఇచ్చిన. అబ్బా అట్లయితే వచ్చే గేమ్ లో కూడా ఒకవేళ నేను ఓడిపోతే ఛాన్స్ ఇచ్చినట్టు బావకి. అట్లేదు ఉట్టిగానే అన్న, లేదు ఛాన్స్ లేదు ఏం లేదు. ఓకే అంటే ఓకే కొట్లాటే ఓకే చూద్దాం. ఏదో ఒకసారి అయ్యో విన్ అయ్యిండు, గిన్నెసార్లు అవసరం లేదు, అయిపోయింది విన్ సమస్య అయిపోయింది, విన్ అయ్యిండు. ఓకే మనకి ఏమైనా అవార్డులు వస్తారా? ఇప్పుడు ఏమైనా అవార్డులు వస్తానే అది సంతోషంగా అంతే అయిపోయా. ఎంతలో 2 నిమిషాలలో తిన్నామా? టైం అంటే ఇప్పుడు వీడియో రన్ అవుతుంది 6 minutes రన్ అవుతుంది, మీరు ఒక 2-3 minutes లో తినేసారు. 2-3 minutes లో తినేసినాం. తక్కడక 3 items మంచిగా ఉన్నాయి కాబట్టి మంచిగా తినగలిగినాము. ఎవరు ఇట్లా ప్రయత్నించకుండా మేము 12 అయింది ఇట్లా తిన్నాము సరదాగా. రాహుల్ నువ్వెవరు విన్ అవుతారని అనుకున్నావు? నేను ఎవరు విన్ అవుతారని అనుకోలేక అన్నయ్య ఇక్కడ అన్న చెల్లెలి అనుబంధం, అన్నయ్యనే విన్ అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే భారీ అంటే మటన్ బిర్యానీ అట్లాంటి వీటిలో విన్ అవుతావు కదా, ఇది ఈజీగా తినేస్తామని ఫీల్ ఉన్నది కాబట్టి మంచిగా చాలా ఫేవరెట్ అనమాట. మళ్ళీ వాడే వాటర్ బాటిల్ పట్టుకునే ఉంటాడు అంటే నువ్వు కావాలన్నావు స్టార్టింగ్, అంటే అసలైతే ఉన్నట్టే కదా అంత ఆయన, కానీ నువ్వు అంత తక్కువ తాగుతావు అనుకోలేదు. అవును అసలు. అయితే ఫస్ట్ అజ్జయ్ ఏమన్నాడంటే మొత్తం వాటర్ లేకుండా పెట్టుకుందాం బావా అనేసి అట్లా అన్నాడు. ఇంకా తర్వాత బావ ఏమన్నాడంటే చూద్దాం దబ్బున గొంతు పడితే అట్లా వాటర్ తీసుకుందాము అని అన్నాడు. ఇక అది అజ్జుకే ప్లస్ అయిపోయింది కదా, అజ్జు వాటర్ ఉండడం వల్ల. ఒకవేళ అవి లేకపోతే నేను అస్సలు విన్ అయ్యేటోని కాదు, పక్కా ఓడిపోయేటోని వాటర్ లేకపోతే. మా పిన్ని మళ్ళీ ఇంకా పెట్టు. మా పిల్లి వడ్డిస్తూనే ఉంటది, మళ్ళీ టేస్ట్ గా వంట చేస్తుంది. అప్పటి నుంచి పిల్లి ఆస్వాదిస్తుంది తినండి. ఎవరు చేసిన అమ్మ బాగున్నాయి గారెలు, సూపర్ మంచిగా ఉన్నాయి. ఒక 2 నాకు కూడా 2 తర్వాత ఇంకొకటి 3-4 గంటలకే మళ్ళా ఒకటే చాలు ఒక్కటే. ఇంకా అంటే మా ఫ్యామిలీలలో ఇట్లా చుట్టాలు అటు వచ్చినా ఇటు వచ్చినా ఇది స్పెషల్గా ఫీల్ అవుతాం అన్నట్టు. బొబ్బరి గారెలు, పూరీలు, ఇట్లా ఏదైనా నాన్ వెజ్ కర్రీ, ఇంకా వెజ్ బావకైతే ఇంకా ఇదే పెద్ద అమృతం. మటన్ కన్నా కూడా ఇట్లాంటి పప్పు దాల్చా ఉంటే చాలా ఇష్టం, ఎంత మస్తు ఇష్టంగా ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాడు అనమాట. అవునా నువ్వే అన్నావు కదా బాబా. ఇదండి బావ మరిదిలా సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.